ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ ప్రభు పేరట మా శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునగాక. రూతు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, నయోమి తన యొక్క ఇద్దరు కోడళ్ళైనటువంటి రూతు ఓర్పాలను వారి యొక్క స్వదేశానికి వెళ్ళిపోమని కోరుతూ దేవుడు వారిని దీవించి క్రొత్త జీవితంలో నెమ్మదిని భద్రతను కలుగచేయాలని వారిని ఆశీర్వదిస్తున్నటువంటి సందర్భం అండి. మరి తన యొక్క భర్త కుమారులు చనిపోయాక ఎంతో దుఃఖముతో వేదనతో తిరిగి మరలా తన యొక్క స్వదేశానికి వెళ్ళిపోవాలని నయోమి తలంచినప్పుడు, మరి కోడళ్లకు భవిష్యత్తు లేదని తలంచి వారిని తిరిగి తమ యొక్క కుటుంబాల యొద్దకు పంపిస్తుంది. అక్కడన్న వారు ఆనందంగా ఉండి వారి యొక్క కోరుకున్న జీవితాన్ని అనుభవిస్తారు. వారు మరలా పెళ్లి చేసుకొని వారి యొక్క స్వదేశంలో సురక్షితమైన జీవితాన్ని, నెమ్మదిని, ఆశీర్వాదములను పొందాలని నయోమి కోరుకుందండి. నయోమి స్వార్థము లేకుండా తన యొక్క కోడళ్ళ మంచిని కోరుకుని వారిని ప్రేమతో ముద్దు పెట్టుకొని వీడ్కోలు పలికింది. మరి ఋతు ఓర్పాల భవిష్యత్తు కోసము దేవుని యందు ప్రార్థించింది. దేవుని యొక్క దయ కొరకు, ఆశీర్వాదం కొరకు. కష్టకాలంలో కూడా కుటుంబ సభ్యులపై చూపే ప్రేమను, వారి యొక్క క్షేమమును కోరుకునే గొప్ప మనసును నయోమి కలిగి ఉన్నది. కనుక మన జీవితాలలో కూడా మనము నెమ్మదిని పొందుకోవాలి అంటే, ఆ దేవాతి దేవుడు మనకి నెమ్మది అనుగ్రహించాలి అంటే మనము దేవుని యొక్క వాక్యమును ఆశ్రయించాలి. ఆయన వాక్యమే మనకు నెమ్మదినిస్తుంది. ఆయన వాక్యమే మనలను ధైర్యపరుస్తుంది, మన జీవితాలను ఉత్తేజింపచేస్తుంది, మన యొక్క బ్రతుకులలో వెలుగునిస్తుంది, మనకు కావలసిన ప్రతి ఒక్క అవసరము తీరుస్తుంది. దేవుని యొక్క వాక్యము నెమ్మది లేనటువంటి పరిస్థితులలో, బలము లేనటువంటి స్థితిగతులలో, ఎదురవుతున్న అనేకమైనటువంటి నిందలలో ఆ యొక్క వాక్యమే మనకు ఓదార్పునిస్తుంది, నెమ్మదిని దయచేస్తుంది, బలమును అనుగ్రహించుతుంది. అందుకే దావీదు అంటున్నాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగుగా ఉన్నది. నిజమే, చీకటి మార్గములో వెలుగుగా దిగి వచ్చినది దేవుని యొక్క వాక్యమే. కనుక మన యొక్క జీవితాలలో అనుదిన కష్టకరమైన పరిస్థితులలో, క్లిష్ట పరిస్థితుల్లో, నెమ్మది లేని జీవితంలో గనక నువ్వు జీవిస్తున్నట్లయితే నెమ్మది దయచేయగల దేవుణ్ణి మనము ఆశ్రయించాలి. నీకు నెమ్మది లేకుండా చేస్తున్న ప్రతి ఒక్క అననుకూల పరిస్థితులన్నీ కూడా ఆ దేవాతి దేవుడు తొలగించి నీ హృదయమునకు, నీ కుటుంబమునకు గొప్ప నెమ్మదిని, ఆదరణ దయచేసి సంతోషముతో నింపి సమృద్ధిని దయచేసే దేవుడు. కనుక నీ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క కష్టతరమైన పరిస్థితులన్నింటినీ కూడా వదిలించుకొని నేడు నీవు ఎదుర్కొంటున్న అనేకమైనటువంటి కష్ట పరిస్థితుల్లో నెమ్మది పొందుకోవాలి అంటే దేవుని వాక్యమును మనము ఆశ్రయించాలి. అంతేకాకుండా ఆయనకు మనము ప్రార్థన చేసేవారముగా ఉండాలి అండి. అందుకే 1 తిమోతేయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో భక్తుడైనటువంటి పౌలు గారే సెలవిస్తున్నారు కదా, మనము సంపూర్ణ భక్తి మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని హెచ్చరించుచున్నాను అని పౌలు సెలవిస్తున్నాడు. నిజమే, మనం అందరి కొరకు మన జీవితంలో నెమ్మదిగా సుఖముగా బ్రతకాలి అంటే ప్రతి ఒక్కరి కొరకు, అందరి మనుషుల కొరకు ప్రార్థన చేసేవారంగా ప్రతినిత్యము ఎల్లవేళలా అనుక్షణము దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ప్రార్థనే మన యొక్క జీవితాలలో నెమ్మదిని అనుగ్రహించుచుంది. కనుక ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క క్లిష్టతరమైన పరిస్థితులన్నీ కూడా తొలగిపోవాలి, నీ జీవితంలో నెమ్మది రావాలి, నీ కుటుంబంలో నెమ్మది రావాలని ఆశపడుచున్నావా? అయితే మనము ఆశ్రయించాల్సిందే మనుషులను కాదు, ఆధారపడవలసింది మనుషుల మీద కాదు, దేవుని యొక్క వాక్యమును ఆశ్రయించాలి, ఆయన మీద ఆధారపడాలి. ప్రార్థనలో గడుపుతూ వాక్యమును ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో గనక మనము ఉండగలిగినట్లయితే ఆ సజీవుడైన దేవాతి దేవుడే మన జీవితాలలో నెమ్మదిని అనుగ్రహించి హృదయంలో ఎదురవుతున్న ప్రతి ఒక్క కలవరములన్నింటినీ కూడా తీసివేసి, తొలగించి వేసి మన జీవితంలో తనకి కృపతో నింపి ఆశీర్వదించి నడిపించే దేవుడై ఉన్నాడు. కనుక మరి ప్రార్థిస్తూ వాక్యమును ధ్యానము చేస్తూ దేవుడిచ్చే నెమ్మదిని మనందరి జీవితాలలో పొందుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం.
మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నిన్ను స్తుతించడానికి మరొక రోజును మరొక సమయమును మా జీవితములలో మీరు అనుగ్రహించిన విధానమునకై స్తోత్రములు దేవా. అవును తండ్రి, మా జీవితాలలో నెమ్మదిని అనుగ్రహించేది మీరే, కృప కలుగు చేసేది మీరే కనుక నీ వాక్యము ప్రకారముగా మా జీవితాలలో నెమ్మదిని అనుగ్రహించి మా కుటుంబాలలో మేలులను దయచేయమని వేడుకొనిచున్నాం. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు నెమ్మది లేక వేదన పడుచు నలిగిపోతున్నారు, వారందరి జీవితం ఆదరణ దయచేసి కృప కలుగు చేసి నీ యొక్క సమృద్ధిని అనుగ్రహించి మేలులతో నింపమని వేడుకొనిచున్నాము ప్రభువా. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల విషయమే ప్రార్థించుచున్నాం. మంచి పర్సంటేజ్తో ప్రతి ఒక్కరు కూడా పాస్ అవ్వటకు నీ కృపను అనుగ్రహించి మేలులతో నింపి ప్రతి ఒక్కరి పట్ల నీ యొక్క చిత్తానుసారంగా మీ యొక్క ఉద్దేశానుసారంగా కార్యములను జరిగించి ఆశీర్వదించి మేలులతో నింపమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసిన యెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.